ఎక్కడి నుంచి సార్ మీరు? మేము ఇక్కడ కృష్ణనగర్. కృష్ణానగర్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ ఉండబట్టి? ఇక్కడ వచ్చి 55. 50 సంవత్సరాలు. ఇది మీది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది కదా సార్? ఆ, అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా సార్ మన దగ్గర, ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారు సార్? మేము అనుకుంటాం బీజేపీ వస్తుందేమో ఈసారి అని అనుకుంటాం. బీజేపీ వస్తుందని చెప్పేసి. ఎందుకంటే ఆయన రామ మందిర్ కట్టిండు కదా, ఓకే పబ్లిక్ జర ఎగబడితే ఎగబడచ్చు. ఓకే. అదే స్కోప్ తోటి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే పబ్లిక్ ఎక్కడ మలితే అక్కడే మలుతారు కదా, దేవుని పేరు మీద వేస్తే వేయచ్చు దబాదబా. అది సంగతి. మెయిన్గా చూసుకున్నట్లయితే సార్ ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి దగ్గర అయితే బీఆర్ఎస్ అయితే వచ్చింది సార్. 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ వచ్చింది సార్ చాలా వరకు. అదే ప్రభావం ఏమన్నా బీఆర్ఎస్కు ఛాయిస్ ఉందా సార్? బీఆర్ఎస్ ఏం చేసిందండి, అంత దొంగ సొమ్ము డబ్బులు అనేది దోసేసింది. గరీబ్ వాళ్ళకి ఏం చేయలే, ఇది చేస్తా అది చేస్తా అని. అది పద్ధతి కాదు అది. ఇప్పుడు ఎందుకు ఓడిపోయాడు? మంచిగా చేయకుండానే కదా ఓడిపోయింది ఆయన. మంచిగా చేసింటే ఓడిపోకుండే. అది బీఆర్ఎస్. అంటే హైదరాబాద్ వరకు చాలా వరకు అయితే అభివృద్ధి చేసింది సార్. చేసినాక హైదరాబాద్లో ఓట్లు వేసిరు, హైదరాబాద్లో వరకు నమ్మిరు, ఊళ్ళల్లో నమ్మలేదని చెప్పేసి అంటున్నారు సార్ వాళ్ళు. అంతా రూరల్ ఏంది, హైదరాబాద్ ఏంది? హైదరాబాదే ఎక్కువ. రూరల్ పల్లెటూరు కొందరు వేస్తారు, కొందరు వేయరు. కానీ సరిగా చేయలే కదా, సేవ చేస్తే సరిగా ఎవరైనా గెలుస్తారు. మళ్ళీ కేసీఆర్ ఇప్పుడు ప్రజల దగ్గరికి అయితే పోయి ఓట్ల గురించి ప్రచారం చేస్తుంది సార్. ఆ ప్రభావం ఏమన్నా పడవచ్చా? తెలంగాణ తెచ్చిందనే ఉద్దేశంతో కేసీఆర్ వైపు ఓట్లు ఏమన్నా మళ్ళీ అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. నాకైతే నమ్మకం లేదండి ఆయన వచ్చేది. వస్తే మళ్ళీ చెప్పలేము, ఒకటో రెండో వస్తే రావచ్చు, కానీ పూరైతే రాడు. పబ్లిక్ జ్వరం మూవ్ అని వెళ్ళిపోతారు బీజేపీకి. అంటే ఈసారి మోడీ 400 స్థానాలు ఖచ్చితంగా వేసుకుంటే అని చెప్పేసి అంటుంది సార్. ఇంతవరకు 528 స్థానాలు అయితే అప్లికేషన్స్ అయినాయి. ఆ విధంగా మోడీ మీద ఏమన్నా వచ్చే అవకాశాలు వస్తే రావచ్చు. నాకైతే భరోసా ఉంది మోడీ రావాలని. ఎందుకంటే మస్తు కష్టపడుతుండు, తిరుగుతుండు, అన్నీ చేస్తుండు. కానీ దేశం అభివృద్ధి ఇంకా అభివృద్ధి వైపు నడుస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు సార్. దేశం చేయాలి ఆయన. మళ్ళీ ఇప్పుడు వస్తేనే కానీ మంచిగా అవుతుంది. అట్లా మూడోసారి మోడీ పక్క వస్తాయని చెప్పేసి అంటున్నారు. కరెక్టే. నేనే చెప్తున్నా కదా ఆయన్నే రావాలని. వస్తే ఏమన్నా పర్లేదు. నమస్తేనా, ఎక్కడి నుంచి అన్నా మీరు? నేను వైజాగ్ నుంచి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఒకటి 10 ఏళ్ళు. ఏపీలో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది, అసలు ఎవరు వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను? నేనైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తులో ఉన్న ఆ టీం వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంత ఓపనా? అంటే గెలుస్తారని ఎట్లా అనుకుంటున్నారు? అంటే లాస్ట్ టైం పొత్తు లేకపోవడం వల్లనే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, బీజేపీ కూడా ఓటమి పాలైంది. అది కూడా చిన్న చిన్న డిఫరెన్స్ వల్ల ఆ ఓట్లు చీలిపోయి ఓటమి పొందారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. కాబట్టి ఈసారి పొత్తు ఉండటం వల్ల 2 టీమ్స్, మొత్తం 3 టీమ్స్ కలిస్తే అందరి ఓట్లు ఒకే చోట పోల్ అవడం వల్ల గెలిచే అవకాశం ఉందనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోటీ చేసిన పిఠాపురంలో ఎంతవరకు ఛాయిస్ ఉందన్న తను గెలిచేది? ఆపోజిట్లో చూసుకుంటే గీతా గిట్లా ఉంది, తను కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారికి ఎడ్జ్ ఉంటుందండి. ఎందుకంటే గతంలో 2 చోట్ల పోటీ చేయడం వల్ల జనం కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే ఎక్కడో చోట గెలుస్తారులే అని చెప్పి ఎవరు ఓటు అయిపోవడం వల్ల ఓడిపోయారు. ఈసారి ఒకే సీట్లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఛాన్స్ ఉంది. అలాగే అక్కడ కమ్యూనిటీ ఓట్లు కూడా బాగా పోల్ అవుతాయని విన్నాను. కాబట్టి పవన్ గారికి ఈసారి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఏ విధంగా ఉంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడినా ప్రజలకు ఏ విధంగా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి మీరు అభిప్రాయపడతారు? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కువగా కంపెనీస్ రావాలండి, కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి. ఎక్కువ కంపెనీలు వచ్చిన టైంలోనే మనకి ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. అంటే మీరు చూడండి, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను. ఆంధ్రాలోనే ఒక మంచి కంపెనీ ఉందనుకోండి, నేను ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా. నాలాంటి వాళ్ళు చాలామంది ఆంధ్ర వదిలి ఇక్కడికి వచ్చారంటే ఉద్యోగాలు లేకపోవడం వల్ల. సో ఎప్పుడైతే ఉద్యోగాలు అటు కల్పించబడతాయో ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల ఆ రాష్ట్రం బాగుపడుతుంది. సో మెయిన్లీ అభివృద్ధేనండి. ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉంటుందో అప్పుడే ఆ స్టేట్ బాగుపడుతుంది. సో ఉచితాలపైన కాకుండా ఉద్యోగాల కల్పన పైన దృష్టి పెడితే మన రాష్ట్రం బాగుంటుందని నేను భావిస్తున్నాను. రాబోయే ప్రభుత్వం కూడా ఆ దిశగా పనిచేస్తే బాగుంటుంది. అలాంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏం డెవలప్ చేస్తే, ఒక కంపెనీస్ కాకుండా ఇంకేం డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి?
మోస్ట్లీ మీరు చూడండి మన ఆంధ్రాలో చూస్తే కోస్తా ప్రాంతం ఎక్కువ ఉంది, అంటే బీచ్ ప్రాంతం ఎక్కువ ఉంది. సో టూరిస్టులను బాగా ఆకర్షించవచ్చు, కానీ అలాంటి ప్రయత్నాలు ఏం జరగటం లేదు. అలాగే యూత్ ఎక్కువగా ఉన్నారు, వాళ్ళంతా కూడా వేరే వేరే రాష్ట్రాలకు వలసపోతున్నారు. సో వాళ్ళని ఒక చోట పెట్టవచ్చు. మనకు సరైన రాజధాని లేదు. రాజధాని ఒక చోట ఉంటే అన్ని కంపెనీలు అటువైపు వచ్చి స్థిరపడతాయి. ఆ రాజధాని లేకపోవడం కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలాగే అంటే చాలా హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ ఉందండి, దాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే ఏ కంపెనీ పెట్టుకున్నా ఏం చేసుకున్నా డెవలప్ అవుతుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా అటు రావచ్చు, ఆంధ్రాకి వెళ్ళొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రావచ్చు. సో ఒక ఆంధ్ర అనేది చాలా వెనుకబడింది ఈ 10 ఏళ్లలో. రాబోయే ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేస్తే ఆంధ్ర వాళ్ళు కూడా బాగుపడతారు. ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలోనైనా ఒకటే రాష్ట్రానికి ఒకటే రాజధాని అని చెప్పేసి మార్చే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు. వస్తుంది అనుకుంటున్నాను, ఒకటే రాజధాని ఉంటుంది అనుకుంటున్నాను. ఏదైనా సరే మూడిట్లో ఏదో డిసైడ్ అయ్యి ఆ ఒకటి ఏదో చెప్తే ముందు జనం అటు పోలరైజ్ అవుతారో బాగుంటుంది.